ఇది అందరూ అయిందని వెళ్తాను నేను 5 కూలీలు పీకున్నా నాకు 5 సుఖంగా ఉండే బతుకుతాడు. మీరు బాగు చేయకండి మమ్మల్ని. ఏ ఫ్యామిలీ వద్దు పెట్టాడు అనుకోండి, ఏ ఫ్యామిలీ కడతారు? మనుషులు తెచ్చుకుంది, పశువులు తెచ్చుకుంది, చెట్టు కాయలు ఫ్యామిలీలు కడతారు. మీకు అనుకోవడం కూడా ఫ్యామిలీ కడతాడా? మీకు సొంతం కూడా ఫ్యామిలీ కడతాడా? 5 చేతులకి వెళ్తా, 5 ఇష్టం, మీ ఇష్టం కాదు. గేట్ వేసాడు, గేట్ పక్కన గేట్ వేసాడు. 5 ఎకరాలు మా నాయన తెలిసిన ఊరు జనాలందరినీ పోషిస్తాను. గేదె అంటే కొత్తలు అంటాను, మేక అంటే కొత్తలు అంటాను, మనిషి అంటే కొత్తలు అంటాను. ఎవరు ఎలాగవుతారు గేట్లకి? అలాగా ఆయన ఏదో ఫ్యామిలీ కట్టాడు అనుకో, ఆయనలో ఎవరు అయిందానికి పొన్ను సరిపడి ఉన్నోళ్ళని నాకు ఏది రాదు. నీ కారు వస్తుంది, నన్ను ఏం కూడా చెప్పలేను. నన్ను ఆయన గేట్ కడ పెడతాడా? నాకు కూలిచ్చి ఆయన నిలబెడతాడా? ఏదంటాడు? రే నీకు ఏడు చదవలేనుకో, నాకు ఏది చదవను అంటే మొక్క నీలో ఇక నీకు రోజుకు 50 రూపాయలు 100 రూపాయలు అడగద్దా? అలా సరిపోద్దా? అంచేత మీరు మాట్లాడుతున్నా మీ పెట్టడంలో మా ఊళ్ళో ఏది పెట్టనుకోవచ్చు, అది మీ దయించా చేసి పెట్టండి. అది మీదయ్యా ఎవరు మాట్లాడుతున్నా బాబు ఉదయం లేచి నాకు 20-30 మంది పూజ చేశారు, విజయం చూస్తారు, వాళ్ళు ఏదో అభిప్రాయం చెప్పారు. అభిప్రాయం 10 మంది చెప్పండి. కుర్రోళ్ళకి ఏంటి తెలుసుమయ్యా? కుర్రోళ్ళకు ఉన్న జ్ఞానం పెద్దది. మా కుర్రోళ్ళు అంత సరే అయిపోయింది కదా. నేను బయట నుంచి వచ్చానండి, డిపార్ట్మెంట్ కాదండి, అదే మామూలుగా చూపిస్తున్నాను. డిపార్ట్మెంట్ అదే సార్, అంటే ఇక్కడ మీటింగ్ పెట్టే రమ్మని చెప్పి అన్నారు. ఒక అమ్మాయి ఏమో కెనడాలో ఉంది సార్, ఒక అబ్బాయి ఏమో అమెరికాలో ఉన్నాడు సార్. మా విజయ్ కూడా ఇక్కడ పెళ్ళండి వాళ్ళు. దానికి మనం పేపర్స్ తెమ్మంటే తెచ్చాను. మామూలు చూస్తారండి. మళ్ళా ఆలోచన చెప్పండి. ఇప్పుడు దేని గురించి ఇప్పుడు ఎక్వైరీ చేస్తారు ల్యాండ్ ఏమిటి సంగతి, దానివల్ల ప్రజలకి ఉపయోగంగా కాంపెన్సేషన్ ఏమాత్రం ఇప్పిస్తారు, ప్రొసీజర్ చెప్పండి సార్. బాబు ఎవరు ఏమనుకోవద్దు, తప్పైనా ఒప్పైనా పార్టీ వాళ్ళు వచ్చారు, మా అన్న పార్టీ నుంచి వచ్చారు, వాళ్ళ అభిప్రాయం చెప్తారు. మా వద్దు గిట్టాలి కానీ ఇప్పుడు మీరు చెప్పింది అడగదు, ఇది కూడా అర్థండి. ఇవ్వాలా వద్దా అని తర్వాత మీరే డిసైడ్ చేసుకోవాలి. ఏమి ఆవేశం ఏది మారదు. చెప్పాం కదా మయ్యా, మళ్ళీ ఎందుకు మయ్యా? కాదు మళ్ళీ ఎందుకు పోయి ఆ మాటలు ఎందుకు? కాదు మళ్ళీ ఎందుకు ఆ మాటలు? కాదు ఎందుకు మళ్ళీ మాటలు? ఏ డిమాండ్స్ వద్దు, ఏం వద్దు, వద్దన్నప్పుడు ఎందుకు? ఎందుకయ్యే చెప్తాను.